టాలీవుడ్ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన అత్యంత ప్రతిభావంతుడైన యువ దర్శకుడు నాగశ్విన్. ఎవడే సుబ్రహ్మణ్యం నుంచి నేటి కల్కి 2898 ఏడి వరకు ఆయన ప్రయాణం అసాధారణమైనది. నాగశ్విన్ రెడ్డి 1986 ఏప్రిల్ 23న హైదరాబాద్లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు డాక్టర్ జయరాం రెడ్డి మరియు డాక్టర్ జయంతి రెడ్డి ప్రముఖ వైద్యులు. సంపన్న మరియు విద్యావంతులైన కుటుంబం నుండి వచ్చినప్పటికీ ఆయనకు చిన్నప్పటి నుండి సైన్స్ మరియు ఫిక్షన్ కంటే కథల మీద, సినిమా మీద ఆసక్తి ఎక్కువగా ఉండేది. నాగశ్విన్ తన పాఠశాల విద్యను హైదరాబాద్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పూర్తి చేశారు. అనంతరం మాస్ కమ్యూనికేషన్స్లో డిగ్రీ చేశారు. సినిమాలపై మక్కువతో అమెరికాలోని న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఫిల్మ్ మేకింగ్లో శిక్షణ పొందారు. ఇక ఈ అంతర్జాతీయ శిక్షణే ఆయన సినిమాల్లో కనిపించే రిచ్ విజువల్స్, వరల్డ్ క్లాస్ మేకింగ్కు పునాది వేసింది. కెరీర్ ప్రారంభం అసిస్టెంట్ డైరెక్టర్గా. దర్శకుడిగా మారకముందు నాగశ్విన్ తెర వెనుక కష్టపడ్డారు. శేఖర్ కమ్ముల వద్ద లీడర్, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ వంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. అక్కడ ఆయన సినిమా నిర్మాణంలోని మెలకువలను, సహజత్వాన్ని నేర్చుకున్నారు. ఎవడే సుబ్రహ్మణ్యం తొలి అడుగు. నాని హీరోగా వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో నాగశ్విన్ దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమాని హిమాలయాల్లోని ఎత్తైన ప్రదేశాల్లో చిత్రీకరించారు. జీవితం అంటే కేవలం డబ్బు, కెరీర్ మాత్రమే కాదు, అంతకు మించి ఏదో ఉందనే ఫిలాసఫీని ఈ సినిమా ద్వారా అద్భుతంగా చూపించారు. ఇది విమర్శకుల ప్రశంసలు అందుకోవటమే కాకుండా మంచి విజయాన్ని సాధించింది. స్వప్న దత్తో వివాహం. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా నిర్మాణ సమయంలో వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ కుమార్తె స్వప్న దత్తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి 2015లో వారు వివాహం చేసుకున్నారు. స్వప్న దత్ తన సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ ఆయనకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. మహానటి, సంచలనం. సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తీసిన మహానటి సినిమా నాగశ్విన్ స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లింది. ఒక బయోపిక్ను ఇంత అందంగా, గౌరవప్రదంగా తీయవచ్చని ఆయన నిరూపించారు. కీర్తి సురేష్కు నేషనల్ అవార్డు రావటంలో ఆయన విజన్ ముఖ్య పాత్ర పోషించింది. అవార్డులు. ఈ సినిమా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకుంది. కల్కి 2898 ఏడి గ్లోబల్ విజన్. రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడి భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. పురాణాలను సైన్స్ ఫిక్షన్తో ముడిపెట్టి ఆయన సృష్టించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లకు పైగా వసూలు చేసి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చింది. నాగశ్విన్ కేవలం దర్శకుడే కాదు, కొన్ని సినిమాల్లో చిన్న పాత్రల్లో కూడా కనిపించారు. అలాగే పిట్ట కథలు అనే నెట్ఫ్లిక్స్ సిరీస్లో ఒక భాగానికి దర్శకత్వం వహించారు. వైజయంతి మూవీస్ అసోసియేటెడ్ ప్రాజెక్టులకు ఆయన క్రియేటివ్ సలహాలు కూడా ఇస్తుంటారు. నాగశ్విన్ చాలా మితభాషి మరియు సాదాసీదాగా ఉంటారు. ఆయన సినిమాల్లో సెట్ డిజైనింగ్, మ్యూజిక్, ఎమోషన్స్ చాలా బలంగా ఉంటాయి. ఆయన ఏ విషయాన్ని అయినా చాలా లోతుగా రీసెర్చ్ చేస్తారు. అందుకే ఆయన సినిమాల్లో ప్రతి చిన్న డీటెయిల్ చాలా పక్కాగా ఉంటుంది. ప్రస్తుతం నాగశ్విన్ పేరు ఇండియాలోనే కాకుండా గ్లోబల్ మార్కెట్లో కూడా వినిపిస్తోంది. హాలీవుడ్ స్థాయి టెక్నాలజీని వాడుకుంటూ మన భారతీయ కథలను చెప్పటం ఆయన ప్రత్యేకత. రాబోయే కాలంలో ఆయన నుండి మరిన్ని విజువల్ వండర్స్ వస్తాయని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. కల్కి 2898 ఏడి పార్ట్ 2. నాగశ్విన్ ప్రస్తుతం పూర్తి స్థాయిలో
కల్కి రెండవ భాగంపైనే దృష్టి పెట్టారు. షూటింగ్ అప్డేట్. ఇప్పటికే మొదటి భాగం చిత్రీకరణ సమయంలోనే పార్ట్ 2కి సంబంధించి సుమారు 20 నుండి 30% షూటింగ్ పూర్తయిందని నాగశ్విన్ స్వయంగా వెల్లడించారు. కథాంశం. పార్ట్ 2లో అశ్వత్థామ అంటే అమితాబ్ బచ్చన్, కర్ణ అంటే ప్రభాస్ మధ్య ఉండే సంబంధం, అలాగే సుప్రీం యాస్కిన్ అంటే కమల్ హాసన్ శక్తుల గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఉండబోతున్నాయి. కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించిన మరిన్ని విజువల్స్ ఈ భాగంలో హైలైట్గా నిలుస్తాయి. ఇక విడుదల విషయానికి వస్తే భారీ గ్రాఫిక్స్ పని ఉండటం వల్ల ఈ సినిమా 2027 లేదా 2028లో విడుదలయ్యే అవకాశం ఉంది. వైజయంతి మూవీస్ క్రియేటివ్ సలహాదారు. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై నిర్మితమయ్యే సినిమాలకు నాగశ్విన్ తెర వెనుక ఉండి సహకరిస్తుంటారు. యువ దర్శకులను ప్రోత్సహించటం, కథల ఎంపికలో తన మార్క్ చూపించటం ఆయన స్టైల్. దుల్కర్ సల్మాన్తో మరో ప్రాజెక్ట్ లేదా నానితో మరో ప్రయోగాత్మక సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్. కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందటంతో కొన్ని అంతర్జాతీయ ప్రొడక్షన్ హౌస్లు నాగశ్విన్తో కలిసి పనిచేయటానికి ఆసక్తి చూపిస్తున్నాయి. హాలీవుడ్ టెక్నీషియన్లతో కలిసి ఒక గ్లోబల్ ప్రాజెక్ట్ చేసే దిశగా ఆయన అడుగులు వేస్తున్నట్లు సమాచారం. సినిమా గ్యాడ్జెట్స్. నాగశ్విన్కు టెక్నాలజీ అంటే చాలా ఇష్టం. కల్కి సినిమాలో ఉపయోగించిన బుజ్జి కారును ఆయన స్వయంగా డిజైన్ చేయించడంలో కీలక పాత్ర పోషించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కొత్త టెక్నాలజీ ఆవిష్కరణలను తన సినిమాల్లో చూపించబోతున్నారు. సామాజిక స్పృహ. సినిమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, సేంద్రియ వ్యవసాయం వంటి విషయాలపై ఆయనకు మక్కువ ఎక్కువ. తన తదుపరి సినిమాల్లో ఎక్కడ ఒక చోట ఇలాంటి సందేశాలు ఉండేలా చూసుకుంటారు. కల్కి సినిమాపై కాపీ ఆరోపణలు. కల్కి 2898 AD విడుదలైన సమయంలో విజువల్ ఎఫెక్ట్స్, కొన్ని సీన్ల విషయాల్లో అంతర్జాతీయ స్థాయిలో చిన్నపాటి వివాదం రేగింది. అసలేమైందంటే హాలీవుడ్ క్రియేటివ్ ఆర్టిస్ట్ సుంగ్ చోయ్ కల్కిలోని కొన్ని విజువల్స్ తన పాత ఆర్ట్ వర్క్ను పోలి ఉన్నాయని ఆరోపించారు. దీనికి వీరి స్పందన. దీనిపై నాగశ్విన్ నేరుగా స్పందించినప్పటికీ చిత్ర బృందం అది కేవలం ఇన్స్పిరేషన్ మాత్రమేనని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైన్స్ ఫిక్షన్ సినిమాల ప్రభావం ఉంటుందని పేర్కొంది. సావిత్రి కుటుంబ సభ్యుల అభ్యంతరాలు. మహానటి సినిమా చిత్రీకరణ సమయంలో విడుదల తర్వాత సావిత్రి మాజీ భర్త జెమినీ గణేశన్ మొదటి భార్య, కుమార్తె కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వివాదం. సినిమాలో జెమినీ గణేశన్ పాత్రను నెగిటివ్గా చూపించారని ఆమె ఆరోపించారు. స్పందన. నాగశ్విన్ దీనిపై చాలా హుందాగా స్పందిస్తూ, మేము ఎవరిని కించపరచాలని ఈ సినిమా తీయలేదు. సావిత్రి గారి జీవితంలో జరిగిన వాస్తవాలను, అనేక మంది చెప్పిన విషయాలను రీసెర్చ్ చేసిన తర్వాతే ఈ సినిమా తీసాం అని వివరణ ఇచ్చారు. బుజ్జి కారుపై ఆనంద్ మహీంద్రా ట్వీట్. ఇది వివాదం కాకపోయినా ఒక పెద్ద చర్చకు దారితీసింది. నాగశ్విన్ కల్కి సినిమా కోసం తయారు చేయించిన బుజ్జి కారును చూసి ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యపోయి సహాయం చేశారు. అయితే భారతీయ రోడ్లపై ఇలాంటి వాహనాలు నడపడంపై కొందరు నెటిజన్లు ట్రాఫిక్ నిబంధనల గురించి చర్చ మొదలుపెట్టారు. దానికి నాగశ్విన్ సమాధానమిస్తూ, అది కేవలం సినిమా ప్రమోషన్, ప్రదర్శన కోసం మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. స్టోరీ క్రెడిట్స్. సినిమా రంగంలో సహజంగా వచ్చే చిన్న చిన్న వివాదాల తరహాలోనే కొందరు రచయితలు పురాణాల ఆధారంగా తాము రాసుకున్న కథలకు కల్కి కథకు పోలికలు ఉన్నాయని సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు.
కానీ నాగశ్విన్ పురాణాల నుండి స్ఫూర్తి పొంది సొంతంగా ఫ్యూచరిస్టిక్ ప్రపంచాన్ని సృష్టించానని స్పష్టం చేశారు. మొత్తం మీద నాగశ్విన్ తన పనితోనే విమర్శకులకు సమాధానమిస్తారు. అనవసరమైన మాటల యుద్ధానికి ఆయన ఎప్పుడూ దూరంగానే ఉంటారు.